ఈరోజు మన టాపిక్ వచ్చేసి పట్టు బ్లౌజు క్రాస్ కటింగ్ కొలత బ్లౌజ్ తోటి క్లియర్గా అర్థమయ్యే విధంగా చూపిస్తా. కొత్తగా నేర్చుకునే వారి కోసం పేపర్తో చూపించాను కదా, ఇప్పుడు పట్టు బ్లౌజుతో చూపిస్తా. చూడండి, ఇది పట్టు చీరలు వెళ్ళింది బ్లౌజు. కొత్తగా నేర్చుకునే వారికైతే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, కొత్తగా నేర్చుకునే వారు నేర్చుకుంటారని చూపిస్తున్నా. చూడండి, ఇప్పుడు ఇది పట్టు బ్లౌజ్ బార్డర్ వచ్చింది. బార్డర్ వచ్చేసి 4 మడతలు పెట్టాను. 4 మడతలు పెట్టి కింద ఎక్స్ట్రా చీర క్లాత్, ఇది చీర ఈ కలర్ ఉంది, నేను కట్ చేస్తున్నా చూడండి, ఆ కలర్ ఉంది. ఆది బ్లౌజ్తో కొలతలు చూపిస్తా. లైనింగ్ ఉతికి ఆరబెట్టుకున్నా. ఇప్పుడు 4 మడతలు పెట్టాను కదా, ఇప్పుడు చేతులు కొలత తీస్తున్నా. చేతులకు కట్ వర్క్ కటింగ్ పెడతా, మీకు కుట్టేటప్పుడు చూపిస్తా. ఇది పైన, ఇది సంక, కింద ఆపించి ఎక్కువ తీసుకుంటున్నా బార్డర్, ఎందుకంటే కట్ వర్క్లో ఏమన్నా కట్ అవుతుందేమో అని ముందే ఇట్లా కొలత తీసుకోవాలి. కొలత బ్లౌజ్తో ఏం కొంచెం కూడా మిస్టేక్ లేకుండా వస్తుంది కరెక్ట్గా. ఇప్పుడు మనం గుర్తు పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి రౌండ్ షేప్ చేసుకోవాలి, నీట్గా చేసుకోవాలి. పర్ఫెక్ట్ కొలతలతో పట్టు బ్లౌజు సాపుగా 4 మడతలు పెట్టుకొని పైన కుచ్చుల కోసం 2 ఇంచులు ఎక్కువ తీసుకున్నా. ఈ ఎక్స్ట్రా క్లాత్ మనకు నీట్గా కట్ చేసుకుంటే మిగతాది కుట్టులో పోతుంది. ఈ ఎక్స్ట్రా 2 ఇంచులు ఎక్కువ, అక్కడ నుంచి ఇక్కడికి రౌండ్ షేప్ 5-6 కుచ్చులు పైన పెట్టుకోవడానికి. సాపుగా నీట్గా అంతా స్ట్రేట్గా పట్టుకోవాలి. మనం ఇప్పుడు ఎక్కడెక్కడ గుర్తులు పెట్టామో అక్కడ కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి. లైక్ చేసి చూడండి, మీ లైక్ వలన మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మధ్యలో ఇంతవరకు కుట్టు వస్తే ఇక్కడ చేతులు వస్తాయి, కొంచెం లావుగా ఉన్న వాడిది ఇది ఇట్లా వస్తుంది. ఇట్లా కట్ వర్క్ కుట్టడానికి ఎక్కువ తీసుకున్న కింద కొంచెం. ఇప్పుడు వెనుక భాగం, ఇప్పుడు ఈ చీర క్లాత్ పైపింగ్ గల్లకు పైపింగ్ చేయొచ్చా అని నేను తీసి పక్కన పెట్టుకుంటున్నా. 2 ఇంచుల వెడల్పు ఉంది, దేనికన్నా అవసరం వస్తుంది కదా డిజైన్ పెట్టడానికని తీసుకున్నా. బార్డర్ బ్లౌజు పింక్ వచ్చింది. ఈ చీరనేమో ఈ కలర్ ఉంది, నేను ఇప్పుడు కట్ చేసిన కలర్ ఈ కలర్ ఉంది చూడండి. ఇప్పుడు పొడువు మడత పెట్టుకోవాలి, పొడువు, ఎందుకంటే మన క్రాస్ కటింగ్ కూడా రావాలి కాబట్టి ఇట్లా మడత పెట్టుకోవాలి. వెడల్పు చూసుకొని ఎంత ఉందో అంతే వచ్చేటట్టు ఉంది. మనం చేతులు కట్ చేసినాక మిగిలిన క్లాత్ పొడువు వస్తుంది. ఇప్పుడు వచ్చేసి వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. సేమ్ ఉంది, కొలత బ్లౌజ్ ఉంది కదా, సంక నుంచి ఉక్సుల పట్టి వరకు పట్టుకొని కొలత తీస్తే సేమ్ ఉంది, సేమ్ వచ్చింది. వెనుక కూడా కొలిచి చూస్తే సేమ్ వచ్చింది. అంటే సైడ్లకు 4 కుట్లు వస్తాయి. తిరగమల్ల తీసి మళ్ళీ ఒకసారి చెక్ చేశాను కదా. పొడువు కింద ఆపించు, కోర్ ఉంది కదా, కోర్ అంతా ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. కింద ఆపించు, పైన ఆపించు, ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు గల్ల, ముందు గల్ల 2 ఇంచుల వెడల్పు ఎంత ఉంటే అంత, గల్ల ఎంత ఉందో చూసుకొని ముందు గల్ల పెట్టి ఇలా గుర్తు పెడుతున్నాను నేను. చూడండి, మరీ ఎక్కువ పెట్టుకుంటే భుజాలు జారుతాయి, అందుకనే చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ వెనుక గల్ల మళ్ళీ గుర్తు పెడుతున్నా. కింద ఆపించి ఎక్కువ, పైన ఆపించి ఎక్కువ, కుట్టు కోసం. మనం కుట్టినాక తగ్గుతుంది కదా, అందుకోసం. ఇది కుట్టుకు. ఇది కూడా సేమ్ వెనుక గల్ల, ముందు గల్ల వెనుక గల్ల. చూసారు, క్రాస్ కటింగ్ కోసం ముందు గల్ల కట్ చేసుకోవాలి, తర్వాత వెనుకదిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సంక కట్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ షేప్
ఇప్పుడు నేను కట్ చేస్తున్నా చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. నేను పెట్టిన వీడియో తొందరగా మీ దాకా రావాలంటే పక్కన బెల్ నొక్కి పెట్టండి. చాలా వరకు లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. ఇది నేర్చుకునే విషయం, జోకు అలాంటిది ఏమీ ఉండదు. నేర్చుకునేది కాబట్టి అందరికీ, మనకు ఆడపిల్లలకు ఎవరికైనా అవసరం కాబట్టి ఖచ్చితంగా మిషన్ ఉన్న వాళ్ళు ఎవరమైనా ట్రై చేస్తాం. కొంచెం కొంచెం నేర్చుకొని ఉండి మళ్ళీ మర్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇలాంటి వీడియోలు చూసి చాలా వరకు నేర్చుకుంటారు. ఇప్పుడు వచ్చేసి క్రాస్ కటింగ్, ఇలా క్రాస్ పెట్టుకోవాలి. ఎక్కడ వస్తుందో చూసుకోవాలి, మనకు ఎక్కడ వస్తుందో చూసుకొని కింద ఒక ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇంచ్ ఎక్కువ పెట్టుకొని ఎట్లుందో అట్లా క్రాస్ కటింగ్ గుర్తు పెట్టుకోండి. ఇట్లా మూలకు వచ్చేటట్టు కరెక్ట్ ఇట్లా పెట్టుకోవాలి. ఈ ముందు భాగం గల్ల ఏదైతే ఉందో అదే పెట్టుకోవాలి. వెనుక గల్ల పొరపాటున కూడా పెట్టుకోవద్దు. లైనింగ్ కట్ చేసేటప్పుడు వెనుకది కట్ చేయొచ్చు. ఇప్పుడు ఇట్లా పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా సంకలోతులు వస్తాయి. ఇప్పుడు సేఫ్ బెల్ట్ ఏం కట్ చేయొద్దు, ఓన్లీ ముందు భాగం మాత్రమే కట్ చేయాలి. సేఫ్ బెల్ట్ స్ట్రేట్గా మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేయాలి నీట్గా, పర్ఫెక్ట్గా. మనకు ఈ క్రాస్ కటింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా మూలకు కరెక్ట్ వచ్చేటట్టు పెట్టుకుంటామో అంత నీట్గా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ వస్తుంది. లాస్ట్ వరకు చూడండి, మీకు లాస్ట్ వరకు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. ఏ మిస్టేక్ లేకుండా మీకు మీ బ్లౌజ్ మీరే కుట్టుకుంటారు. క్రాస్ కటింగ్ అంటే ఇట్లా ఉంటుంది, ఓన్లీ ముందు భాగం వరకే క్రాస్ వస్తుంది. ఇప్పుడు సేఫ్ బెల్ట్ స్ట్రేట్గానే తీసుకోవాలి. సేఫ్ బెల్ట్ అనేది క్రాస్ ఏం అవసరం లేదు. ఇట్లా స్ట్రేట్గా గుర్తుపెట్టుకొని ఇట్లా తీసుకోవాలి. నేను ఎట్లా తీస్తున్నా చూడండి, ఓన్గా తీస్తున్నా కాబట్టి ఇవి ఇష్టం. కొలతలు తీసి కూడా తీయొచ్చు, ఓన్గా కూడా తీయొచ్చు. మనం రోజు గుర్తూనే ఉంటాం కాబట్టి వస్తుంది. ఇట్లా ఒక సైడు స్ట్రేట్, ఒక సైడు ఇట్లా క్రాస్. చూశారు కదా, ఇవి రెండు ఒకేసారి వస్తాయి. రెండు మడతలు పెట్టి కట్ చేస్తే రెండు ముక్కలు ఒకేసారి వస్తాయి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మాత్రమే అయిపోయింది. ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్ తీసుకోవాలి. మీటర్ లైనింగ్, ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్. పైన కుచ్చులు వస్తాయి, చేతులకు కొంచెం అతుకులు కూడా వస్తాయి. ఉతికి ఆరబెట్టినాక క్లాత్ తగ్గితే ఏమవుతుంది అంటే మనకు సంక పీలికలు వస్తాయి. ఏదన్నా సైడ్ కూడా అతుకులు రావచ్చు. లేదంటే సేఫ్ బెల్ట్ అన్న సరిపోకుండా వేరే క్లాత్ వేసుకోవచ్చు లావుగున్న వాళ్ళ కోసం. ఇప్పుడు మనకు ఇట్లా నేను చేతులు 4 మడతలు పెట్టి ఒకటి ఎక్కువ తక్కువ మడత పెట్టాను. 2 పీసులే అతికించుకోవచ్చు. ఇట్లా ఎక్కువ తక్కువ మడత పెడితే ఏం జరుగుతుందంటే మనము చేతులకు 4 పీసులు సంక పీలికలు కుట్టకుండా 2 పీసులు కుట్టుకోవచ్చు. అందుకని మీకు చూపిస్తున్నా. ఎక్కువ తక్కువ మడత పెట్టాను, 4 మడతలు పెట్టాను. ఇక్కడ 2 పీసులే తగ్గుతుంది కాబట్టి 2 పీసులు అతికించుకోవచ్చు అని మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకోవాలి. ఎట్లుందో అట్లా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఇది ఎట్లుందో అట్లా కట్ చేసుకోవాలి. 4 మడతల క్లాత్ పెట్టి వెడల్పు సరిపోనందుకు ఎక్కువ తక్కువ మడత పెట్టి మీకు చూపిస్తున్నాయి తీసి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే తక్కువ మడత పెట్టానో నేను ఇక్కడ 2 పీసులు అతికించుకోవాలి. చూడండి, చూసి కరెక్ట్గా చేతులు సరిపోతాయి సంక పీలికలు అతికించుకుంటే. ఇప్పుడు వెనుక భాగం ముందు భాగం కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగే ఇది. చేతి పీసులు అతికించుకోవాలి. 2 పీసులు అతికించుకుంటే సరిపోతుంది. 2 ఏమో సేమ్ వచ్చినాయి. ఈ 2 పైన 2 అతికించుకోవాలి. చేతులు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇది కూడా పొడుగు మడత పెట్టుకుందాం. ఎందుకంటే క్లాత్ సరిపోదు, లావుగున్న వాళ్ళకు మీటర్ అయినా సరిపోదు. ఇది కూడా నేను సేమ్ షోల్డర్ వరకే మడత పెట్టాను. ఇక్కడ సైడ్కు కొంచెం మడత పెట్టలేను, ఎందుకంటే సైడ్కు ఒక పీస్ అతికించుకుందాం అని అతుకు పెట్టలేదు. చూపిస్తా చూడండి, మీకు క్లియర్గా కట్ చేసి చూపిస్తా. ఇట్లా ఎక్కువ తక్కువ మడత పెట్టాను. ఇప్పుడు వెనుక భాగం తెచ్చి దీనిపైన పెట్టుకోవాలి. ఒకటి సేమ్ వస్తే సరిపోతుంది. ఈ షోల్డర్ కాడ కూడా కొంచెం యువతలకు వస్తే సరిపోతుంది. షోల్డర్ మట్టం వచ్చినా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి వెనక గల్ల కూడా కట్ చేసుకోవచ్చు. నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది మనకు. చూడండి, కొత్తగా నేర్చుకునే వారి కోసం అయితే చాలా ఈజీగా, మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వెనక గల్ల కట్ చేయాలి. వెనక గల్ల కట్ చేస్తే ఏమవుతుందంటే ఇది ఏదైతే ఉందో అక్కడ
మనకి ఇక్కడ సైడ్కు పీస్ సరిపోలేదు కదా, ఈ ముక్క తీసుకెళ్ళి అక్కడ అతికించుకోవచ్చు ఇప్పుడే కట్ చేసుకుంటే, ఎందుకంటే ముక్క కొంచెం పెద్దగా వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ తక్కువ ఉంది కదా, ఇది తెచ్చి ఇక్కడ పెట్టి ఓన్లీ ఇక్కడ రౌండ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ వచ్చింది చూడండి, స్ట్రేట్గా ఉన్నది కిందికెట్టి, రౌండ్గా ఉన్నది పైకెట్టా నేను. పైకెట్టి ఇలా కట్ చేస్తే మనకు ఈ అతుకు కూడా ఇంట్లోనే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇది ఉంది కదా, ఇది క్రాస్ పెట్టాలి, ఈ మూల నుంచి ఇటు మూలకు పెట్టాలి. పెట్టి ముందు భాగం సేమ్ కట్ చేసుకోవాలి. మామూలుగా సేఫ్ బెల్ట్ వెళ్ళకపోయినా మనం వేరే క్లాత్, మన దగ్గర వేరే బ్లౌజులు కుడతాం కదా, కొంచెం బక్క ఉన్నోళ్ళతన కొంచెం కొంచెం మిగులుతుంటాయి కదా క్లాత్, దాంతో సేఫ్ బెల్ట్ కట్ చేసుకోవచ్చు. కానీ ఇది మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. క్రాసు ఎక్కడ కూడా అతుకు పడకుండా పర్ఫెక్ట్గా క్రాస్ కటింగ్. ఇలా మడత పెడితే ఇదే క్రాస్ కటింగ్. నేను లైనింగ్ను ఇట్లా మడత పెట్టాను కదా, క్రాస్ కటింగ్ సేమ్ వస్తుంది. ఇప్పుడు 2 పీసులు కూడా వస్తాయి, ఎక్కడ కూడా అతుకు రాకుండా చూసుకోవాలి. మనకు ఉక్సుల పట్టి, కాజల పట్టి, ఈ బెల్ట్ వెళ్తే మనకు సేఫ్ బెల్ట్ వేరే క్లాత్తో కట్ చేసుకోవచ్చు. మామూలుగా అంత లావుగా ఉన్న వాళ్ళకైతే మనకు వేరే ఉక్సుల పట్టి, కాజల పట్టి వెళ్ళినా ఈ బెల్ట్ సేఫ్ బెల్ట్ వేరే క్లాత్తో కట్ చేసుకోవచ్చు. సేమ్ కొంచెం కలర్ మ్యాచింగ్ చూసుకొని, మన దగ్గర ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలతో కట్ చేసుకోవచ్చు. ఇలా మధ్యలో చేతి పెట్టి కరెక్ట్గా 2 పీసులు వస్తాయి ఒకేసారి, సరిగా సరిపోయింది. చేతులకు అతుకులు రావాలి, ఈ బెల్ట్ రావాలి, చేతులకు ఇక్కడ అతుకులు రావాలి కదా, చూస్తున్నా చూడండి. ఇక్కడ మనకి ఎక్కడైతే ముక్క కరెక్ట్గా సరిపోతుందో చూసి 2 పీసులు వచ్చేటట్టు చూసుకొని ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. 2 పీసులు, ఒక పీస్ రెడీ అయింది, ఇంకొక పీస్ కూడా సేమ్ రెడీ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. మన ఛానల్ అనేది మనం లైక్ చేయడం వలన ఇంకొకరి దగ్గరికి, ఇంకా నలుగురు దగ్గరికి చూపిస్తుంది కాబట్టి, ఇంకా నలుగురికి కనిపిస్తుంది, ఇంకా నలుగురు నేర్చుకుంటారు. అందుకని కరెక్ట్గా ఇప్పుడు నేను ఇంచు వెడల్పు ఈ బెల్ట్ తీసుకుంటున్నా, దీనికి 2 ముక్కలు తీసుకుంటా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఉక్సుల పట్టి, కాజల పట్టి, ఇది ఉక్సుల పట్టి, కాజల పట్టి 2 తీశాను. ఇప్పుడు ఈ బెల్ట్కి సరిపోదు కాబట్టి ఇంకొక ముక్క తీసుకుంటా. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే మనకు ఇట్లా పొడుగ్గా ఎక్కడ వెళ్తుందో చూసుకొని ఇట్లా ముక్కలు కూడా అతికించుకోవచ్చు. ఈ బెల్ట్, ఉక్సుల పట్టి, కాజల పట్టి, ఈ చీర క్లాత్ పీసు ఉంది కదా, అది వచ్చేసి గల్లకు పైపింగ్ కోసం. ఈ షేప్ బెల్ట్కి మాత్రమే వేరే క్లాత్తో తీసుకుందాం, కొంచెం కలర్ మ్యాచింగ్ చూసుకొని వేరే ముక్కలతోటి కట్ చేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ నచ్చింది అనుకుంటున్నా. మీరు కూడా నేర్చుకోండి, లైక్ చేయండి.